హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ అగస్త్య వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 1 అవర్ ముందే ఇది మ్యారినేట్ చేసి పెట్టానండి. చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ముందు చికెన్ బాగా వాష్ చేసుకొని తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్స్ పెరిగేసానండి. పెరిగేసి మిక్స్ చేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టాను. అలాగే ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది 3 to 4 టైమ్స్ వాష్ చేసి ఒక ½ అన్ అవర్ వాటర్లో సోక్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అండి. 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ అనేసా, 2 చెక్క వేసానండి, 2 వేలక్కాయలు, 4 మొగ్గలు, వెలక్కాయ, కొంచెం బిర్యానీ పువ్వు. ఇది ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా చాప్ చేసిన 3 ఆనియన్స్ అండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి వేస్తున్నామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పేస్ట్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన తగ్గిపోయాక 2 చాప్ చేసిన టమాటాస్ తీసుకొని బాగా కలుపుతున్నాం. దాంట్లో టమోటాస్ ఇలా సాఫ్ట్గా అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవనిద్దాము మీడియం ఫ్లేమ్ పైన. ఇప్పుడు మనం ముందుగా సోప్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా అండి. బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.